రెండవది మనం చూస్తే ఎబ్బోకు రేవు. ఏదేమంటాం? ఎబ్బోకు రేవు. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. అతడు లేచి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయిను. మొదటి రేవు ఏంటమ్మా? జెబులూను రేవు. దేన్ని సూచిస్తుంది? విశ్వాసాన్ని సూచిస్తుంది. రెండవ రేవు ఎబ్బోకు రేవు. ఇది దేన్ని సూచిస్తుందంటే పోరాటాలు, జయ జీవితము, ఇంకా కన్నీటి ప్రార్థనను సూచిస్తుంది. ఎబ్బోకు అంటే పోరాటం. విజయం రావాలంటే ఏం చేయాలా? ఎన్నో పోరాటాలు పోరాడితే గాని విజయం రాదు. ఇక్కడ యాకోబు తన తండ్రి ఇంటి నుండి మేనమామ దగ్గరికి వెళ్ళాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని పోరాటాలు! మామ ద్వారా, భార్య ద్వారా, దాసీల ద్వారా, కన్న పిల్లల ద్వారా ఎన్నో ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్ళాడు. కన్న పిల్లల నుండి సుఖం లేదు, కట్టుకున్న భార్యల నుండి సుఖం లేదు, పిల్లనిచ్చిన మామ వలన కూడా సుఖం లేదు. 10 సార్లు యాకోబు జీతాన్ని మార్చాడంట. మామా, ఎంతకాలం నీకు ఊడిగం చేయాలి? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వారి కోసం ఏమైనా సంపాదించుకోవద్దా? ఎంతకాలం నీకు ఊడిగం చేయాలి? ఏమయ్యా, మీ నాన్న ఇంటి మీద గాలి వెళ్ళిందా? వెళ్తే ఎల్లు అన్న. నా పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? యాకోబు ఎన్నో పోరాటం. సరే, మామ దగ్గర నుండి బయలుదేరి వస్తా ఉంటే మధ్యలోకి రాగానే కుమార్తె దీనా ఏం చేసింది? ఒక అన్యుడిని ప్రేమించింది. తండ్రిగా ఏం చేశాడంటే ఆడపిల్ల జీవితం కోసం కాస్తంత మెత్తబడి వాళ్ళతో బియ్యం పొందటానికి తన కొడుకుని సలహా అడిగాను. నాయనా, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, దాను, ఎవరిలంతా యాకోబు కొడుకులు. మీ ఏదో కొత్త పేర్లు అనుకోబాకండి, యాకోబు కొడుకుల పేర్లు ఇవన్నీ. ఏం చేద్దాంరా అంటే, నానా, మనమేమో దేవుని నమ్మిన వాళ్ళం, వాళ్ళేమో అన్ని జీవులు కదా, మన అమ్మాయిని ఎట్లా ఇస్తాము? కుదరదా? అరే, నీకేం తెలుసు ఆడపిల్లల జీవితం? అది నాకు తెలుసు, ఆ పిల్లల జీవితం గురించి నాకు తెలుసు. ఎట్లా గట్లా చేద్దామంటే, అలాగే ఒక పని చేద్దాం నాన్న, వాళ్ళు కూడా మన దేవుని నమ్ముకుంటే, వాళ్ళు కూడా రక్షణ పొందితే, సున్నతి పొందితే, మనం మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇద్దామంటే, వాళ్ళు ఇప్పుడు పిల్లని ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీరు పిల్లని వేయాలి కానీ మేము దేవులో మనం మునుగుతాం, గంగలో మనం మునుగుతాం, మీరు బాప్తీసం తీసుకుంటాం, మీరు శ్రద్ధ చేయించుకోమంటే మేము అంతా చేయించుకుంటాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే దీని వెనక మర్మము యాకోబు తెలియదు పాపం. లేవి, షిమియోనులు ఏం చేశారంటే, వాళ్ళు సున్నతి పొంది గోప్యంగా చర్మము పోయబడిన తర్వాత రక్తం కారుతూ గాయాలతో మంచాల మీద పడుంటే, వీరు వెళ్ళి ఆ సున్నతి పొందినటువంటి వారిని చంపడం ప్రారంభం, అంటే హత్యలు చేశారు. ఒకవైపు బిడ్డ జీవితం ఇలా అయిపోయింది, పోనీలే వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, కొడుకులు ఒప్పుకున్నారు, ఆ పిల్లని ఒక ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటే హత్యలు చేసేసరికి ఎంతమందిని చంపుతారా మీరు మా వాళ్ళని చెప్పేసి ఆ రాజుపక్షంగా ఆ ప్రజలందరూ, ఆ ఊరు వారందరూ వీళ్ళు వెతికెత్తారు. వీళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. సరే, దాన్ని తప్పించుకొని వెళితే ఏముంది? కొంత దూరం వెళ్ళాక, అయ్యా యాకోబు, మాకెందుకులయ్యా, మీ అన్న వస్తున్నాడు. ఎవరు? ఏశాం. అన్నతో ఏంటి భయపడాల్సిన పని ఏంటి? ఆ రోజు అన్నని మోసం చేసే కదా ఇంట్లో నుంచి పారిపోయింది. మోసం చేసి దేశతత్వ హక్కును పొందాను. వాళ్ళ అమ్మని చెప్పింది, అరే చిన్నోడా, మేనమామ దగ్గరికి వెళ్తే బతుకుతా, లేకపోతే పెద్ద నేను రోజు ఏటాడేవాడు వాడి దగ్గర ఏటకడవలు ఉంటాయి, ఏ చేస్తాడంటే పారిపోయాడు. ఇప్పుడు మెన్నొస్తున్నాడు అనేసరికి భయం వచ్చేసింది. యాకోబు తొందరపడి భయపడి తన ఆస్తిని 2 భాగాలు చేశాడు. దేవునికి స్తోత్రం. 2 భాగాలు చేశాడు.
వాళ్ళ అన్నని శాంతిపరచడం కోసం, తన మీద ఆ ద్వేషాన్ని, ఆ ఉక్రోషాన్ని తగ్గించడం కోసం. అయితే వాళ్ళ అన్న అన్నాడు, నాకెందుకురా, నాకే కావాల్సినంత విస్తారంగా ఉంది. ఆ రోజు ఏం చేశారంటే రేవు దాటాడు. ఇప్పుడు ఏం దాటాలి వీళ్ళు? రేవు దాటాడు. అందుకే యాకోబు తన భార్య పిల్లలను, తన దాసీలను, తన కుమారులను, కుమార్తెలను ఎబ్బోకు రేవు దాటించి రేవు యువతలో ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడితో పెనుగులాడుతున్నాడు. నాయనా, నాకు దీవెనిచ్చావు కదా, దీవెన ఆశీర్వాదాలు పొందుకున్న రోజు నుండి నా బతుకు సుఖం లేదయ్యా. ఇంట్లో నుంచి పారిపోయా. మా నాన్న దీవించాడు, ఆకాశపు దీవులతోనూ, మింటి దీవులతోనూ, స్థనముల దీవులతోనూ నీ మీద దీవెన కుమ్మరించబడుతుందని చెప్పాడు. కానీ ఆ దీవెన పొందుకున్న రోజుల్ని నెమ్మది లేకుండా పారిపోయే బతుకైందయ్యా. 20 ఏళ్ల తర్వాత నీకు మా ఇంటికి వెళ్దానంటే మా అన్న ఎదురొస్తున్నాడంటే చంపడానికి. నా పరిస్థితి ఏంటయ్యా? ఇటేమో అన్న ఎదురు వస్తున్నాడు, ఇంకొకటేమో మా మామ తన గృహదేవతను దొంగిలించాలని ఆయన కూడా ఒక లారీకి జనం తీసుకొని వస్తున్నాడు. మా మామ అయినా నన్ను చంపుతాడు, మా అన్న అయినా నన్ను చంపుతాడు, నన్ను ఏం చేయమంటావు అని ఆ రాత్రి ఒక్కడే భార్య పిల్లలను రేపు దాటించి ఈ దరిని ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ప్రొద్దుగుంకిన అనుభవం అంట. ఏంటంట? చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకున్నాడు. ఒకటి ప్రొద్దుగుంకిన అనుభవము. యాకోబు జీవితంలో ప్రొద్దుగుంకడం అంటే ఏంటి? ప్రొద్దుగుంకడం అంటే ఏంటి? ఇక ఏం లేదు, భవిష్యత్తు గురించి ఆశలు లేవు. మానవ జీవితాన్ని ముసలితనాన్ని ప్రొద్దుగుంకిన దానికి పోల్చాను. ఇంకా పొద్దుగుంకినాకంటే వయసు అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తాము? వయసులో అయితే ఎగురు దూకుతాము, పరిగెత్తుతాము, ఏదైనా చేస్తాం. వయసు పైన పడిన తర్వాత బలహీనమైన తర్వాత ఏం చేస్తాం? సూర్యుడు పొద్దునెట్టు ఉంటాడు, నిద్రపోతాడా? మీరు నిద్రపోతాడు, సూర్యుడు అయితే నిద్రపోతే ఆయనే నిద్రపోతాడు. ఆయన టయానికి మీరు లేచిన అయితే ఆయన లేకనే ఉంటాడు. సూర్యుడు ఉదయం చాలా ప్లెజెంట్గా ఉంటాడు, మిట్ట మధ్యాహ్నం అంటుంటాడు, బగ మండుతాడు, సాయంకాలం సరికి కూల్ అయిపోతుంది. మానవ జీవితం కూడా అంతే. వయసులో ఉన్నప్పుడు చాలా హుషారుగా, ఒరవడిగా, ఉడుకు రక్తంతో ఉంటాం. వయస్సు పైబడిన తర్వాత పొద్దుగుంకిన సూర్యుడు ఎలా ఉంటాడో అలా చల్లగా నిమ్మలంగా అయిపోతాడు. కనుక పొద్దుగుంకిన అనుభవం యాకోబుది ఇప్పుడు. అయితే ఆ సమయంలో యాకోబు ఏం చేస్తుందంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. దేవునికి స్తోత్రం. ప్రొద్దుగుంకిన అనుభవం ఒకటి, సూర్యోదయమైన అనుభవము ఒకటి. ఏం జరిగింది ఈ మధ్యలో అంటే ఆ రాత్రి దేవునితో పెనుగులాడాడంట. పెనుగులాడినప్పుడు దేవుడు తన తొడ గూటి మీదకి వచ్చినప్పుడు కుంటుతూ నడిచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యెబ్బోకు రేవు కన్నీటి ప్రార్థన దేనికి సూచిస్తుంది? కన్నీటి ప్రార్థన. అయ్యా, జీవానికి మరణానికి మధ్యలో ఉన్న తెల్లవారితే చావటమా బ్రతకటం అనేది ఉంది నాయన. నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు విడవను. ఇటు మా అన్న వస్తున్నాడు, ఇటు మా మామ వస్తున్నాడు. ఒకరికి దయ కలిగినా ఇంకోటి చంపే అవకాశం ఉంది. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తానని ఒక్క మాట నాతో చెప్పయ్యా అని
దేవుని బ్రతిమిలాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుని ఏం చేస్తున్నాడంట? బ్రతిమిలాడుతున్నాడు. నీ జీవితంలో మరణకరమైన జీవకరమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, చావు రేవు మధ్య నడుస్తున్నప్పుడు నీవు గురి పెట్టి నిద్రపోతున్నావా? కన్నీరు విడిచి యాకోబులాగా యెహోవాకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని నన్ను దీవించితేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టునని పోరాటం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. పట్టు పట్టాడు. వదులు వదులు వదులు, తెల్లవారుతుంది, వదలవయ్యా, జనం సంచారమయ్యేటువంటి సమయం మీద వదులంటే, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? ఆదివారం రావటమే లేదు. ఆదివారం ప్రార్థన ముందు కనీసం 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఎవరో కొందరు మాత్రమే. 200 మందిలో 150 మందిలో ఒక 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వాక్యం అయిపోయినాక రెండో పాయింట్లోకి వచ్చినాక కొంతమంది, 3వ పాయింట్లోకి వచ్చినాక కొంతమంది. ఏం ఉపయోగం? ఎంతకాలం అన్నా ఈ జీవన మరణాల మధ్య కొట్టుమిట్టాల్సిందే కానీ నీకు విముక్తి కలగదు. యాకోబు పోరాడి గెలిచాడు అంటున్నాడు. పోరాటం కాదు అక్కడ. వాస్తవానికి యాకోబు అంట కన్నీరు విడిచాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం పక్కన ఉంటుందండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. గట్టిగా స్తోత్రం. దూతతో పోరాడాడంట. అతడు కన్నీరు విడిచి దేవుని బతిమలాడుకున్నాడు. అయ్యా అయ్యా కన్నీరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది సావుకి బ్రతుకుకి మధ్య కన్నీరు విడగలుగుతున్నారు? సమస్యలు ఉన్నా బాధ్యత లేని వారిగా ఉంటున్నారు, కానీ భారంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీవు భారముగా కన్నీటి ప్రార్థన చేయనంత కాలము నీ సమస్యలు అలాగే పేరుకుపోతాయి. కానీ యాకోబు అలాగే కాదు. తాడో పేడో తెలుసుకోవాలని, ఈ దేవా ఆ దేవా నన్ను ఏ రేవుకు చేరుస్తావు? దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకున్నాడు, కన్నీరు విడిచాడు. మనకి ఎన్ని నష్టాలు జరిగినా, ఎంత మనం లాస్ అవుతున్నా కానీ మోకరించి కన్నీరు కార్తామే అన్న మనసు మాత్రం రాదు. వస్తుందా? ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చలు పెట్టా, ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చలు పెట్టా, కాలయాపన కోసం ఈ ఊడుకుడు ఎక్కువైపోయింది. ఇది చేస్తున్నాం కానీ కన్నీరు గారుస్తున్నారా? చూడండి, దేవుని యొక్క వాక్యములు మత్తులారా మేలుకొనండి అంటున్నాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం పక్కనే ఉంటుంది. ఇప్పుడు యోషియా చదివారు కదా, దాని పక్కనే ఉంటుంది. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయవారులారా రోదనము చేయుడి. గట్టికి స్తోత్రం చేద్దాం. ఎంతకాలం మత్తు? ఎంతకాలం మత్తు? నీవు మత్తుగా ఉన్నంత కాలము జీవన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. నీవు నీ మత్తును విడిచి, నీ యొక్క నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి, కన్నీరు విడిచి రోదన చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నీకు జయము కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇక్కడ యోవేలు ప్రవక్త ఈ మాట చెబుతున్నాడంటే, ఇక్కడ 4 రకాలైన తెగుళ్ళు కనపడుతున్నాయి. ఎన్ని తెగుళ్ళు అండి? 4 రకాలైన తెగుళ్ళు. ఏం చేశాయంటే, ఒకదాని వెంట ఒకటంట వారికి ఉన్నటువంటి సమస్తాన్ని నాశనం చేస్తున్నాయి. 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చూడండి, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు
వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, కొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, నా మహాసనము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తును. ఏం జరిగింది? ఇశ్రాయేలు యొక్క పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం, ధ్వంసం చేయబడ్డాయి. ఎన్ని రకాల తెగులు వచ్చాయంట? ఒకటి మిడతలు, రెండోది కొంగలి పురుగులు, మూడోది పసర పురుగులు, నాలుగోది ఇన్ని చీడపీడలు వచ్చినా నిద్రపోతున్నారు. మత్తు ఎంత నష్టం జరిగినా మోకరించి ప్రార్థన చేద్దామనే ఆలోచన లేదు. ఏదైతే అదేదిలే, ఏదైతే అదేదిలే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకుని జయం పొందలేకపోతున్నారు. దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి మేలు పొందలేకపోతున్నారు. అందుకంటున్నాడు, మత్తులారా మేల్కోండి. ఇంకెంతకాలం మత్తు? తెగులు ఒకదాని వెంట ఒకటి. తెగులు ఎట్లా తెలుసుగా? కొత్త కొత్త చెట్లు చూడండి, బయట చెట్లు చూడండి. తెగులు వేడి ఎట్టయిపోయింది? ఈటిపోయి చెట్లుగా మారిపోయింది. అంటే ఏమి మిగలదు తెగులు పడితే. అలాంటి పరిస్థితులు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎంత నష్టం కలుగుతున్నా మత్తులైపోతున్నారంట. కానీ యాకోబు అలా కాదు. యబ్బోకు రేవు దగ్గర దూతతో పోరాడి గెలిచి అతని కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోదన చేసే అనుభవం నీకుందా? ఆ కన్నీరు కార్చే అనుభవం నీకుందా? ఆ డాబుడికి రావటం, దడదడకపోవడం. కొంతమంది మన నా వచ్చిందా ఏడ మేమేడ చూసాం రావటం, గన్ షాట్ గొలుపు తక్కువ. ఏంటి ఇది మాటలు? బాగున్నారా, ఎట్లున్నారా? విశ్వాసం పడటం చూసి ఏమైంది? కొంపలారిపోయినట్టు అదో పరుగు. నేనేమో వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారంటే మేము ఇంటికి కూర్చున్నాం, నీ మొక్కలు చూస్తున్నావు, నీ ఇంటికి లేకపోవాలంటాం. నువ్వే అందరం చూస్తున్నావు. నేను ఎంతమందిని మీద మనసు పెట్టేది? దేవనిస్తాం. కనపడితే కాస్తంత ధైర్యం ఉంటుంది కదా. దేవనిస్తాం. హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఇదే డిస్కషన్. ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చినాయి. ప్రతి ఆదివారం ఇదే డిస్కషన్. దేవనిస్తాం. అసలు మొక్కలను చూపిస్తారంటే ఎక్కడ దొరకదు. అట్లా కాదు. నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేసి జయము పొందాలి, గెలుపు పొందాలి, పోరాట చేయాలి. దేవునికి స్తోత్రం. యెబ్బోకు రేవు దేన్ని సూచిస్తుందమ్మా? కన్నీటి ప్రార్థన, పోరాటము, విజయ పదాలకి మనం చేరాలంటే ఈ రేవు అనుభవము ప్రతి విశ్వాసికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవది యెబ్బోకు రేవు, జయ జీవితము, కన్నీటి ప్రార్థన. మూడవది